కేరళలో ఆ గ్రామం ఇప్పటికీ ఆ కుటుంబం ఆ వంశపారంపర్యంగా ఇప్పటికీ కూడా వారు అక్కడే నివసిస్తున్నారు. కావున మనం దానం చేస్తే ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చాము అంటే శుక్రవారం, అందులోనూ నిన్నటి రోజున మూలా నక్షత్రం, ఇవాళ రోజు శుక్రవారం, వైశాఖ మాసం, చాలా పుణ్యప్రదమైనటువంటి మాసం ఇది. భగవంతుడు పరీక్ష చేయడానికే ఎండాకాలంలో వస్తాడట. ఈ వైశాఖ మాసం యొక్క విశేషం ఏమిటి అంటే ధర్మోద్ధారకులైనటువంటి స్వామివారి యొక్క శ్రీ విష్ణుమూర్తి యొక్క 6వ అవతారమైనటువంటి పరశురాముడు జన్మించినటువంటి మాసం. ధర్మ సంస్థాపన కొరకై తమ చిన్న వయసు నుండే ధర్మాన్ని ప్రచారణ చేస్తూ 4 దిక్కుల 4 ఆమ్నాయ పీఠాన్ని స్థాపించి ధర్మస్థాపన కొరకై వారి యొక్క జీవితాన్ని సమర్పించినటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు జన్మించినటువంటి మాసం. క్షీరసాగర మథనం కోసమై శ్రీకూర్మంగా వచ్చినటువంటి ద్వితీయ అవతారం కూర్మావతారం కూడా ఈ వైశాఖ మాసంలోనే వచ్చింది. భక్తుడి యొక్క మాటని నెరవేర్చడానికి స్తంభంలో నుంచి ఉద్భవించినటువంటి నరసింహ అవతారం కూడా ఈ మాసంలోనే జరిగింది. ఇదంతా ఒక విశేషం అయితే ఆర్యవైశ్య సమాజం వారందరికీ కూడా అత్యంత ప్రియప్రదమైనటువంటి శ్రీ వాసవి అమ్మవారు జన్మించినటువంటి మాసం కూడా వైశాఖ మాసం. కాబట్టి చాలా విశేషమైనటువంటి మాసం ఇది. అందరూ కూడా అమ్మవారిలో చైతన్యం కలగాలి. అమ్మవారు ఇప్పుడు రాయిగా ఉన్నటువంటి అధివాసాలు జరుపుకుంటున్నటువంటి అమ్మవారు సాక్షాత్ భగవతిగా మనకి ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షం అవ్వాలి అని చెప్పేసి అమ్మవారిని మనమందరూ కూడా ధ్యానం చేసుకోవాలి. అందరూ కూడా శ్రీ మహాలక్ష్మీ నమః అనుకుంటూ ఉండండి.